ఒక సెంట్రల్ మినిస్టరు, ఒక మాజీ స్టేట్ ఐటీ మినిస్టరు, ఇంత పెద్ద హోదాలో ఉన్న వీళ్ళిద్దరేమో ఆలింగనం చేసుకుంటా ఉన్నారు. ఊర్లల్లో సర్పంచి అనుచరులు ఇద్దరు కొట్టుకుంటారు తెలుసా. దిస్ ఈజ్ ది సాడ్ రియాలిటీ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం, దరిద్రం ఇదే. ఒక సెంట్రల్ మినిస్టర్, ఒక స్టేటు ఎక్స్ ఐటీ మినిస్టర్ ఇద్దరేమో ఆలింగనం చేసుకుంటా ఉన్నారు. ఒకరినొకరు ఎదురు పడితే సర్పంచి అనుచరులు ఎందుకు కొట్టుకుంటా ఉన్నారు ఊర్లల్లో? ఎందుకు కొట్టుకుంటా ఉన్నారు? అసలు కనీసం ఏమైనా ఆలోచన ఉన్నదా మీకు? కనీసం కార్యకర్తలు అంటే పార్టీని బతికించేవాడు మాత్రమే. కార్యకర్తలు అంటే పార్టీకి ప్రాణం పోసేవాడు మాత్రమే. కానీ పగలు పెంచుకొని ఒకడినొకడు ప్రాణాలు తీయాలనే కక్ష పెంచుకునేటోడు కార్యకర్త కాడు, కాలేడు. వాడు ఒక బుద్ధిహీనుడు, వాడు ఒక అజ్ఞానుడు. గుర్తుపెట్టుకోండి. మీకు బాధ అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే కార్యకర్తల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. రాజకీయ నాయకులను వదిలేసి కార్యకర్తలను అంటున్నందుకు బాధ అనిపిస్తుంది. బట్ అనడానికి వెనుక చాలా పెద్ద కారణమే ఉన్నది. ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఏమో ఆలింగనం చేసుకొని నమస్తే పెట్టుకుంటారు ఎదురు పడితే. మన కార్యకర్తను ఇక అనొద్దు కానీ కొన్ని బూతులు వాడి ఈసారి వీని పని అయిపోయిందిరా, మన అన్న సర్పంచ్ కానీ కావాలి, ఊర్లో వీని పని చెప్తా అంటారు. ఇదే ఇది మారాలి కదా మరి. అట్లాంటివి జరుగుతున్నంత కాలం ఈ కార్యకర్తలు అనకపోతే ఏమంటారు చెప్పుండ్రి. నేను గతంలో చాలా స్పష్టంగా చెప్పిన, కేటీఆర్ గారు ఆయన పిల్లలకి ఏమైనా తక్కువ చేసిండా అని చెప్పిన. బండి సంజయ్ గారు ఆయన పిల్లలకి ఏమైనా తక్కువ చేసిండా అని అడిగిన. ఇద్దరు వాళ్ళ పిల్లలకు మంచి జీవితాన్ని ఇచ్చి వాళ్ళకు మంచి జీవితాన్ని ఇస్తూ, వీళ్ళిద్దరు మంచి జీవితాన్ని లీడ్ చేస్తూ, వీళ్ళిద్దరు ఎదురుపడితేనేమో కలుసుకుంటారు. మన కార్యకర్తలు చూడండి, కూటికి గతి ఉండదు, పొట్ట కూటికి గతి ఉండదు, బుక్కెడు బువ్వకు గతి ఉండదు. ఆ రోజు బండ్ల పెట్రోల్కు పైసలు ఉండవు. కానీ ఇద్దరు ఎదురు పడితే పగలు పెంచుకొని కాంగ్రెస్ కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త నెత్తులు వలగొట్టుకుంటారు. ఈ బీజేపీ కార్యకర్త గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కర్రలు తీస్తారు మా అన్నలు, ఆర్ఎస్ఎస్లో కర్ర సాంగ్ నేర్చుకుంటారు. ఇవన్నీ ఈ సిస్టమ్ మారాలి కదా. ఇప్పుడు చెప్పుండ్రి, బండి సంజయ్ అన్న గారి అనుచరులు అందరూ చెప్పుండ్రి, వాట్ దే ఆర్ డూయింగ్ హియర్. మీరేం చేస్తూ ఉన్నారు మీరు చెప్పుండ్రి. కేటీఆర్ గారి కోసం ఓయూలో కావచ్చు, ఇంకా వేరే వేరే కాలేజీలు కావచ్చు, రోడ్ల మీద కావచ్చు, చౌరస్తాలలో కావచ్చు, బట్టలు నింపుకొని గొడవల కొట్లాటలు దీని కార్యకర్తలకు వారి తమ్ముళ్ళందరినీ అడుగుతా ఉన్నా, వాళ్ళిద్దరు ఏం చేస్తూ ఉన్నారు, మీరు ఇద్దరు ఏం చేస్తూ ఉన్నారు? ఈ పగలు, ఈ కోపాలు ఇవన్నీ కూడా కార్యకర్తల యొక్క మెదడులోంచి తొలగిపోయి జ్ఞానంలో బతికి, అరే వాళ్ళిద్దరు మంచిగానే ఉంటారా, మన ఇద్దరు మంచిగా ఉండాలి అని జ్ఞానాన్ని మీరు ఎప్పుడైతే పొందుతారో అప్పుడే మీ బతుకులు మారుతాయి, మీరు బాగుపడతారు, మీ కుటుంబాలు బాగుంటాయి. అంతే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 100 ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి ఉంటారు, కార్యకర్తలు కొట్టుకుంటారు. మళ్ళా ఇక చూడండి, ఇక్కడ వీళ్ళ ఒక నాగయ్య అని ఒక ఆయన వాళ్ళ కుటుంబాన్ని ఓదారుస్తూ ఉంటారు. ఆయన గల్లంత అయినందుకు ఏ ముఖ్యమంత్రి కుటుంబంలో కానీ, ఏ మంత్రి కుటుంబంలో కానీ, ఒక ఎమ్మెల్సీ కుటుంబంలో కానీ, ఒక ఎమ్మెల్యే కుటుంబంలో కానీ ఎవరు కూడా గల్లంతు కారు. ఎందుకంటే వాళ్ళు ఒక మంచి ఇళ్లలో ఉంటారు. వాళ్ళకు ఒకటి కాకపోతే 4 అంతస్తుల ఇళ్ళ మీదకి పోతారు. వాళ్ళు ఉండే ప్రాంతాలు కూడా అప్గ్రేడ్ ఉంటాయి. అంటే కొండచర్య ప్రాంతాల్లో, బంజారా హిల్స్, జూబ్లీస్ ఇటువంటి ప్రాంతాలలో ఉంటారు. మరి వానలు వరదలు వస్తే మునిపోయే జాగాలలో ఎవరు ఉంటారంటే మన పేదోళ్ళు ఉంటారు. ఇదంతా కూడా మారాలి కదా. ఎట్లా చూసుకున్నా కూడా నువ్వు రాజకీయ నాయకులకు ఈ దేశంలో ఈ వ్యవస్థలో నష్టం ఉండదు. మరి కార్యకర్తలు ఎందుకు నష్టం చేసుకుంటా ఉన్నారు? కార్యకర్తలు ఎందుకు కొట్టుకొని చంపుకుంటా ఉన్నారు? కార్యకర్తలు ఎందుకు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటా ఉన్నారు? కార్యకర్తలు ఎందుకు ఇన్నేళ్ళైనా ఎదగలేకపోతా ఉన్నారు? ఇన్నేళ్ళైనా ఎందుకు కోటీశ్వర్లు కాలేకపోతా ఉన్నారు? అది మీకుండాలి ఆ విజ్ఞత. ఇక రైట్, మిత్తి చారాన బద్నాం బారాన, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం పటాపంచలు, రుణాలకు చెల్లిస్తున్న వడ్డీపై ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి అసత్యాలు, 4,500 కోట్లు అంటూ అబద్ధం, కట్టేది 2,338 కోట్లే, కాకు సర్కారు ఇచ్చిన గణాంకాలే అందుకు సాక్ష్యం, కాంగ్రెస్ పాలనలో తీవ్ర అనిశ్చితిలోకి తెలంగాణ ఆర్థికం, బడ్జెట్ రాబడి అంచనాల్లో 4 నెలల్లో వచ్చింది 21%, వార్షిక అంచనాల్లో ఇప్పటికే 45% దాటిన అప్పు. అయితే ఒక చిన్న సందేహం రావచ్చు మీ అందరికీ, మరి కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఏమో 2,338 కోట్లు, రేవంత్ రెడ్డి గారు చెప్తుందేమో 6,500 కోట్లు ప్రతి నెల మేము కడుతున్నామని చెప్తా ఉన్నాం. మరి ఇట్లా ఎందుకు చెప్తుండో అనే సందేహం మీకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయినారు, మళ్ళీ వచ్చేసారి గెలుస్తామా లేదా గ్యారంటీ లేదు, గెలుస్తామా లేదా గ్యారంటీ లేదు, చెప్పలేము. ఇంత వ్యతిరేకత, ఇంత అవమానాలు, ఇంత తీవ్రత వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. అట్లీస్ట్ మన దగ్గర నెక్స్ట్ టర్మ్లో అధికారం లేకపోయినా కొన్ని పైసలున్నా మనని మనం కాపాడుకోవచ్చు అని నెలకు 4,000 కోట్లు వీళ్ళే వేస్తుండ్రు. వీళ్ళు వేయకపోతే కాగిచ్చిన రిపోర్ట్ ఏమో 2,338 కోట్లు, వీళ్ళు కడుతున్నామని చెప్తుందేమో 6,500 కోట్లు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్?
అది ఎట్లా సాధ్యమవుతా ఉన్నది చెప్పుండ్రి ఎట్లా